నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు ఇప్పుడు చిత్తా నక్షత్రం వారికి సంబంధించి స్వభావం ఏ విధంగా ఉంటుంది? అంటే వీళ్ళకి కలిసి వచ్చే రంగు అనుకోవచ్చు, నెంబర్ అనుకోవచ్చు, ఏ దేవుడి ఆరాధన మంచిదసలు? చిత్త నక్షత్రం. చిత్త నక్షత్రం 4 పాదాలు. 2 పాదాలు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటాయి. 2 పాదాలు వచ్చేసి తులారాశిలో ఉంటాయి. ఈ చిత్త నక్షత్రం యొక్క అధిపతి దైవం దక్షిణామూర్తి. దక్షిణామూర్తి. ఈ చిత్త నక్షత్రానికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ కన్యా రాశిలో బుధుడు ఉంటాడు. తులారాశికి రాగానే శుక్రుడిగా మారిపోతాడు. ఈ 2 గ్రహాలు కూడా వీటికి అధిపతిగా ఉంటారు. ఇక వీరి లక్షణాలు మనం చూసినట్టయితే కనుక వీరికి ఆరాధించేటువంటి దైవంతో పాటు ఆరాధన చేసేటువంటి పెద్దవారంటే కూడా గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. వీరి లక్షణాలు ఇవి. గౌరవ మర్యాదలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందరిని ఆకర్షించేసేటువంటి తత్వం ఉంటుంది. వీరి మాటలతోనే గురిడి కొట్టిస్తారు. అంటే మాటలతోనే ఎంతటి వాళ్ళనైనా సరే, ఎదురుగా ఉన్నది సీఎమ్మ పిఎమ్మ కాదు, ఎంతటి వాళ్ళనైనా సరే అలా కూర్చోబెట్టేస్తారు. వీళ్ళు మోటివేషన్ స్పీకర్గా ఉంటారు. పెట్టుబడులు లేనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి నరదిష్టి నరఘోష కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.